నా పేరు శోభ, మాది ఎన్ వెంకటంపల్లి గ్రామం. నేను ఒక మహిళా రైతుని. 5 ఎకరాల పొలం ఉంది. మేము వేరుశెనగ పండిస్తాము. అసలు అప్పుడు బోర్లో వర్షాలు రాక నీళ్ళే ఉంటానులేదు. ఇప్పుడైతే చెక్ డ్యాములు కట్టించి చేనుల్లో కానీ ఇంకుడు గుంతులు అట్లా తీసినారు కదమ్మా. అట్లా తీసినప్పుడు ఇంకా ఇక్కడ భూమిలో కానీ సారం బాగుంటుంది, తేమ శాతము ఎక్కువ ఉంటుంది మేడం. మళ్ళీ ఆర్డిటి సార్ వాళ్ళు ఇవి విత్తనాలు ఇస్తారు మేడం. విత్తనాలు ఇస్తారు, అలసంద, కందలు, అనుములు అవన్నీ వేస్తాం. ఆర్డిటి సంస్థ వారు కానీ మాకు చాలా ఆవులు ఇచ్చినారు, చెక్ డ్యాములు కట్టించినారు, చింత చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్లు ఇవన్నీ పెట్టించినారు. మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరే మేము వ్యవసాయం చేసుకుంటూ చూసుకోవాలని కోళ్ళు ఇచ్చినారు, ఇనుప పొయ్యిలు అవి ఇచ్చినారు. పొలంలోకి రైతులను పిలుచుకొని వచ్చి కలుపు తీసి మార్నింగ్ 7 గంటలకు వచ్చి 2 గంటల వరకు ఇక్కడ పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు ఇంకా ఆరోగ్యాలు బాగున్నాయి, పంట బాగా వస్తుంది. అప్పుడు ఏం తినేగానే జరుగుతాను లేదు రసాయనాలు వాడినప్పుడైతే. ఇప్పుడు మా దగ్గర దొరికేవే మేము పెట్టుబడి లేకుండా చేసుకుంటున్నాం మేడం. సార్ వాళ్ళు ఇప్పుడు నాటి ఆవులు ఇచ్చినారు మాకు, దాంట్లో దొరికేదే పేడ, గంజి అవన్నీ వేసుకొని చేసుకుంటున్నాము. పంటలు బాగా వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ మేము మహిళ అనే అసలు మర్చిపోయి పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆర్డిటి సంస్థ వచ్చినప్పటి ఇంకా మాకు చాలా గౌరవం ఉంది మేడం. 10 మందిలోకి పోతే ఎంత విలువిస్తారో అబ్బా.